జూలై నెల 2025 సంవత్సరానికి మనకి గ్రహ స్థితిగతులు ఎక్కడున్నాయో చూద్దాం. రాహువు కుంభరాశి, కుజకేతువులు సింహరాశి, మరి శని మీనరాశి, ఆ తర్వాత బుధుడు కర్కాటక రాశి, అలాగే ఈ యొక్క రవి గురులిద్దరూ మిథున రాశిలో సంచారం చేస్తున్నారు. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి, జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ 12 రాశుల్లో ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా అష్టమ రాహుగ్రహ ప్రభావం జరుగుతోంది. దానివల్ల వీరందరికీ కూడా మనశ్శాంతి లోపము అధికంగా ఉంటుంది. ఇకపోతే ఈ యొక్క కర్కాటక రాశి వారికి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. లాస్ట్ ఇయర్ కంటే కూడా ఇప్పుడు జీతబత్యాలు బాగా పెరగడం జరుగుతాయి. ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ జన్మంలో ఉన్నటువంటి ఈ యొక్క రవి గురుగ్రహ ప్రభావాల వలన మీరు సృష్టించడం జరుగుతుంది. ఆఖరి వారంలో రవి కర్కాటక రాశిలోకి వస్తాడు సంచారము. అందువలన ఇంకా మంచి అవకాశాలు మీకు లభిస్తాయి. ఇక భార్యాభర్తల మధ్య దెబ్బలాటలు జరుగుతున్నాయి. అటువంటి గొడవలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు చక్కగా ఒక రకమైనటువంటి రిలీఫ్ మీకు దొరుకుతుందన్నమాట. కాబట్టి కోర్టుల్లో మీకు అనుకూలమైనటువంటి తీర్పులు వస్తాయి. మీకు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఈగో దీనివల్ల కాస్త ఇబ్బందులు పడతారు. అండ్ కెరీర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ మీరు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా మీకు ఎంత డబ్బులు వచ్చినప్పటికీ కూడా మొత్తం అంతా ఖర్చు అయిపోతుంది. అధికంగా ఈ యొక్క బంధువులతో మీకు చక్కగా ఏమవుతుంది, బంధువులకి మీరు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే భాగ్యంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన ఏమవుతుందండి, మీకు చక్కగా అదృష్టం కలిసి వస్తుంది. మీ పితృలకు సంబంధించి తండ్రుల దగ్గర నుంచి ఆస్తి రావడానికి అవకాశాలు ఉన్నాయి. బంధువులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా మీకు ఇబ్బడిముబ్బడిగా ధనాన్ని ఇవ్వడము, సహకారాన్ని అందించడము ఇలాంటివన్నీ చేస్తారు. కోల్డ్ స్టోరేజ్ హోములు నడుపుతున్నటువంటి వాళ్ళు, చేపల రొయ్యల బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా చూసుకోవాలా. మరి అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టినటువంటి వాళ్ళంతా కూడా కొత్త ప్రాజెక్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఇటువంటివన్నీ కూడా చాలా టెన్షన్స్తో కూడుకున్నటువంటి అవకాశాలు మీకు ఉంటాయి. ఈ కర్కాటక రాశి వాళ్ళు మరి కొత్త అవకాశాలు ఉద్యోగాల్లో మీకు రావడం జరుగుతాయి. సినీ రంగంలో ఉన్న వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళంతా కూడా తమ డబ్బులను ఈ ల్యాండ్లపైన, బంగారాలపైన, వీటిపైన ఇన్వెస్ట్మెంట్ చేసే కంటే చక్కగా కొత్త ఛానల్స్ స్టార్ట్ చేయండి. కొత్త ఛానల్స్లో మీరు చక్కగా పెట్టుబడులు పెట్టండి. ఉన్నటువంటి ఛానల్స్కి సినిమా రంగాల్లోకి పార్ట్నర్గా వెళ్ళండి, సినిమాలు తీయండి. ఇవన్నీ కూడా శుక్రుడు స్వక్షత్రగతుడై ఉన్నాడు కాబట్టి చలనచిత్ర రంగంలో మీకు మంచి అవకాశాలు అనేటటువంటివి మీకు ఉండడం జరుగుతుంది. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ కర్కాటక రాశి వారికి అష్టమ రాహు జరుగుతున్నాడు కాబట్టి రాహు జపం చేయండి, రాహుస్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకి మీరంతా ఇంట్లోనే ఆమె ఫోటో పెట్టుకొని కుంకుమార్చన చేసుకోవచ్చు. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క మంత్రాన్ని మీరు జపించడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. శుభమస్తు.